తెలంగాణ అంతా అగ్గిగుగ్గి అవుతుంటే నిన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్పే దమ్ము లెక్క పిరుకోల్ లెక్క పారిపోతా ఉంటే నిన్నటి రాజకీయాలు మనం చూసుకుంటే సన్నాసి రాజకీయాలు అంటారు తెలంగాణ యాసలో. ఎచ్చుల రాజకీయాలు ఏతుల రాజకీయాలు అంటారు వాటిని. ఇప్పుడు అధికారంలో ఉండి మీరేం చేస్తారో అనే దాన్ని చేయకుండా ప్రతిపక్షం వాళ్ళని గెలికి మీరు వస్తారా, మేము తొడగొడతాం, మేము అది చేస్తాం, మీసాల మేలెత్తాం, మెడలు ఇరుసుకుంటాం, ఇవన్నీ అవసరమా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు పరిపాలిస్తారేమో అని చెప్పేసి, మార్పు చేస్తారేమో అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రండి లెక్కలు పెట్టుకుందాం, రండి చర్చలు పెట్టుకుందాం, రండి. నిజంగా నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ అప్పుల పైన ఇంకా కేసీఆర్ అప్పు చేసిండు అనే సన్నాసోడు ఎవడైనా ఉంటే వాళ్ళకి నేనే చెప్తున్నా స్వయంగా. ఈ రోజుల్లో చాట్ జీపీటీ ఏ అని ఒకటి వచ్చింది, దానికి ఇంగ్లీష్ రాకుండా తెలుగులో పోయి అడగండి. 2014 నుంచి 2023 వరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అప్పులు ఎంత అనకండి, కాగ్ రిపోర్ట్తో సహా ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత అప్పులు తీసుకొచ్చిందో క్లారిటీగా చెప్తుంది. తర్వాత మళ్ళీ ఇంకోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోండి, 2023 డిసెంబర్ నుంచి మొదలు పెడితే 2026 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పు అక్షరాలు 4 లక్షల కోట్ల రూపాయలు. ఒకసారి చాట్ జీపీటీని అడగండి, అర్థమైపోతుంది. అందులోనూ నిన్న సమాధానం చెప్పే ఏ ఒక్కరికి దమ్ము లేకపోయింది. నిన్న కాంగ్రెస్ పార్టీలో కింద నుంచి మొదలు పెడితే పై స్థాయి దాకా ఎవరికి ఆ దమ్మే లేకుండా పోయింది. నిన్న హైదరాబాద్ చుట్టూ ఉరికిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని. కాంగ్రెస్ మంత్రులు ఉరుకుతూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలు ఉరికిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగానే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఆయనట కేసీఆర్కి ఫోన్ చేస్తాడట. ఈయన ముఖానికి కేసీఆర్ ఫోన్ ఎత్తుతాడా? వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసేటోళ్ళు. అద్దంకి దయాకర్ అయినా ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేకూర్చేటోళ్ళు వీళ్ళు. ఈయనే ప్రెస్ మీట్లో కూర్చొని కేసీఆర్ని ఫోన్ చేద్దాం ఒకసారి, కేసీఆర్ నువ్వు లైవ్ చూస్తే నా ఫోన్ ఎత్తి నాకు తిరిగి మళ్ళీ ఫోన్ చేయి. ఏం మాట్లాడతారు? ఏముంది నీ దగ్గర సబ్జెక్టు? ఏముంది నీకు? తెలంగాణ ఏర్పాటు గురించి తెలుసా? తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా? తెలంగాణ నీటి పారుదల వ్యవస్థ గురించి తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం గురించి తెలుసా? తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ వ్యవస్థ గురించి నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? ఈరోజు ఓట్లేసి గెలిపించింది నీకు కేసీఆర్కి ఫోన్ చేయమని చెప్పి కాదు. నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళకు ఉద్యోగం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర గొంతు సించుకొని మాట్లాడతామో అనుకున్నారు. కానీ ఈరోజు నువ్వు సంపాదించుకుంటున్నావు, నీ కార్లు వచ్చినాయి, నీకు మంచి మంచి ఐఫోన్లు వచ్చినాయి తప్ప నిరుద్యోగులు రోడ్ల మీదనే తిరుగుతున్నారు. అందులో అద్దంకి దయాకర్ గారి మాటలు ఒక్కసారి వినండి. వీళ్ళ ముఖాలకు మళ్ళీ కేసీఆర్ ఫోన్ ఎత్తాడు వీళ్ళకి. ఒకసారి మీరే వినండి కథ. మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది చెప్పకూడదు బయటికి, కాబట్టి చెప్పకు ఒకసారి చేద్దాం. అలా ముఖాల భయం చూడండి, అలా ముఖాలు చూడండి, అంతే, ఏం చేయకండి. ఆయన గొంతులో కూడా చూడండి కొద్దిసేపు. లైవ్ చూస్తుంటే స్పందించాలన్నా స్పందించండి, చూస్తున్నా లేదు. కేసీఆర్ మరొకసారి కేంద్రం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి. ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. మీ పిచ్చుకుక్కలని లేచి వస్తా ఉన్న వాళ్ళు ఎవరో విషయంలో నాకు అర్థం కావట్లేదు. ఈ బిత్తర ప్రెస్ మీట్కి నీ సబ్జెక్ట్ లేని సోయి లేని ఈ మాటలకి కేసీఆర్ నీ లైవ్ చూస్తాడు. నీ స్థాయి ఎక్కడ? కేసీఆర్ స్థాయి ఎక్కడ? అధికారికంగా నెంబర్ ఉంటే ఇట్లా ఫోన్ చూపెట్టేటప్పుడు ఏమని రావాలి? పేరు ఏమని రావాలి? కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అని పడాలి కదా. మరి అది పడకుండా నీ పిఏకి ఫోన్ చేసినావా? నీ పిఏకే ఫోన్ చేసినట్టు నాకు తెలిసినంత వరకు. నేను ఫోన్ చేస్తాను పోయి లైవ్లో ఉండి ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయకు. నేను కేసీఆర్కి ఫోన్ చేసిన చిన్న డ్రామా ఆడతాడికి పోయి నీ ముఖానికి కేసీఆర్ ఫోన్, మళ్ళీ లైవ్ చూస్తే ఫోన్ ఎత్తుర్రి లైవ్ చూస్తే. ఆ గొంతులో భయం చూడండి. ఈయన లైవ్ అంటే కేసీఆర్ కూర్చొని చూస్తున్నాడు. అంటే మొత్తం ఈయన సబ్జెక్టు మాట్లాడితే పగలబడి దేశాలు మొత్తం కుర్చీలు కదిలిపోయే సబ్జెక్ట్ ఉంది ఈయన దగ్గర. తిప్పి కొడితే నిరుద్యోగత గురించి మాట్లాడమంటే మాట్లాడలేని గొప్ప అద్దంకి దయాకర్ గారు ఈరోజు తెలంగాణ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయ అక్రమాల గురించి మాట్లాడి ప్రశ్నించని అద్దంకి దయాకర్ గారు కేసీఆర్కి ఫోన్ చేస్తాడు. నీ ముఖాన్ని కేసీఆర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మీ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా తీయడు కేసీఆర్. కుక్క అయినా గుర్తిస్తాడు కానీ మిమ్మల్ని గుర్తించడు. రోడ్డు మీద పోతున్న కుక్క, తెల్ల కుక్క, ఎర్ర కుక్క, కర్ర కుక్క అని చెప్పేసి కేసీఆర్ కుక్క గురించి ప్రస్తావిస్తాడు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించే చేసే మనిషి కాదు కేసీఆర్. ఈయన మాటలకు గతంలో మాట్లాడిన కేసీఆర్ మాట బ్రహ్మాండంగా సూట్ అవుతుందబ్బా. మీరే వినుర్రి. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు,
అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. అయితే బబ్బరాజానందం భజగోవిందం గిట్లే ఉంది, ఇక గిట్లే ఉంది అంటున్నా. లైవ్లో కేసీఆర్కి ఫోన్ చేసి ఉంటారు, కేసీఆర్ గారికి. ఏం అద్దకి దయాకర్ గారు, నిన్న కేసీఆర్ కాదు ఫోన్ చేయాల్సింది, నీకు దమ్ముంటే నేను మాట్లాడతా, నేను చర్చలకు దిగుతా అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి పోవాల్సింది. నీకు దమ్ముంటే, నీకు నిజంగా జిగర్ల దమ్ముండే ఉంటే నువ్వు నిజంగా ఎమ్మెల్సీలో గెలిచి తొడగొట్టి మీసాలు మేలేసి ఆ రోజు స్టవల మీద పొల్లు ఓరిన ఇదే అద్దంకి దయాకర్ గారు కేటీఆర్ హరీష్ రావు దగ్గర వెళ్ళి నివేదిక తెలుసుకోవాల్సింది, అప్పుల లెక్కేంతో తెలుసుకోవాల్సింది. నీకు చదువు రాకుండా నేను చెప్తున్నా, అద్దంకి దయాకర్ నీకు చదువే రాదు, నాకు తెలుసు. నా తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది నీకు చదువు రాదు, రేవంత్ రెడ్డికి చదువు రాదు, మంత్రివర్గానికి చదువు రాదు, అందరూ అంగుటి బ్యాచ్ అని మాకు అర్థమైపోయింది. నిజంగా అబ్బా, ప్రజలు వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు పరిపాలన చేయాల్సింది వదిలేసి గత ప్రభుత్వ పార్టీని గెలుపుతా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. తెలుసా నీకు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలుసా? ఢిల్లీ గద్దెలు వణికిచ్చిర్రు, ఢిల్లీ గద్దెలు కూలిచ్చిర్రు, ఢిల్లీలో మంట పుట్టించిర్రు, తెలంగాణ తగలబెట్టేస్తారు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అంటున్నా అద్దెకి దయాకర్ అని. మనం మాట్లాడితే పద్ధతి గల మాటలు మాట్లాడుతున్నావా? నేను చెప్తున్నా కదా, నీకంత చదువు సంధ్య ఉండుంటే పోయి నువ్వు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పెంత, 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులెంత అని చెప్పేసి చెప్పాల్సింది. ఓహో, నీకు చదువు రాదు కదూ, మరి నీకు చదువు వచ్చుంటే నేను నిన్ననే చెప్పినా కదా, ఇట్లాంటి స్మార్ట్ ఫోన్లో చాట్ జీపీటీ అని ఒక ఏఐ వచ్చేసింది. మనం ఏది అడిగినా కూడా నీకు ఇంగ్లీష్లో రాకుండా తెలుగైనా అడుగు, నీకు టైప్ చేయడం రాకుండా వాయిస్ ఆన్ చేస్తే కంప్లీట్గా నీకు చెప్తుంది ఏ సంవత్సరంలో ఏది ఉంటుందో, ఏ లెక్క ఉంటుందో, ఆర్థిక సమావేశాలు బట్టి, ఆర్థిక సంవత్సరాలను బట్టి చెప్తా ఉంటుంది చాట్ జీపీటీ. ఈరోజు 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అప్పు 3,52,061 కోట్ల రూపాయలు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అక్షర 2 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కదా. అద్దెకి దగ్గర నీ కలర్ అవుపడట్లా. నువ్వు కేసీఆర్కి ఫోన్ చేస్తావు, నీ స్థాయి కేసీఆర్కి ఫోన్ చేసి స్థాయి అనేది. మళ్ళీ నాకు ఎక్కడ డౌట్ నచ్చలేదంటే ఒక్కసారి చూద్దాం. ఆయన అంటాడు ఏమని, కేసీఆర్ మీరు మా లైవ్ చూస్తే మా ఫోన్ ఎత్తారు, వినడు ఒకసారి. మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది బయటికి కాబట్టి ఒకసారి చేద్దాం. కేసీఆర్ అధికార నెంబరు ఈరోజు గూగుల్లో కొట్టిన వస్తుందబ్బా. నువ్వు అధికారికంగా చెప్పాలి, చేయాలని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చెప్పాల్సింది ఏంది అధికారికంగా అట. ఇప్పుడు ఈయన ఫోన్ చూపెడతాడు, ఆ ఫోన్లో ఏముంటుంది చూడండి. కేసీఆర్కి ఫోన్ చేసినప్పుడు ఈరోజు ట్రూ కాలర్ లెక్కన ఒకటి వచ్చింది, ఐడెంటిటీతో సహా ఏ ఆధార్ కార్డు మీద తీసుకుంటున్నామో దేని మీద తీసుకుంటున్నామో పేరు పడుతుంది. అదే కేసీఆర్కి ఫోన్ చేస్తుంటే కంప్లీట్గా ఆ స్క్రీన్ స్టార్ట్ నుంచి స్క్రీన్ ఎడ్జ్ దాకా ఒకటి వచ్చేది, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అనే పేరు పడాల్సింది కదా. ఫోన్ చేస్తాడట. చూడుర్రి లైవ్ చూస్తుంటే స్పందించండి, చూస్తున్నా లేదు. ఇది ఒక లైవ్, నీదో మాటలు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు. ఇక మొత్తం లేపి తెలంగాణ మొత్తం ఉద్ధరించినట్టుగా లైవ్ చూస్తే మందు స్పందించండి, మాకు స్పందించండి. ఏంది ఇది? అద్దంకి దయాకర్ సవాల్ ఇస్త్రీ సమాధానం చెప్పే దమ్ము లేక ఒకడు గల్లీలో దాక్కుంటుండు, ఒకడు గణపార దగ్గర పోతుండు, ఇంకొకరు ఎడో దాక్కుంటారు. మళ్ళీ పానకంలో పుడగా లెక్క. తమరేం చేస్తున్నారు సార్? తమరేం చేస్తున్నారు? కేసీఆర్కి ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ మీ లైవ్ కేసీఆర్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అద్దంకి దయాకర్ ఈరోజు ఏం మాట్లాడిండు? మా బీఆర్ఎస్ కూలిపోతుంది కావచ్చు, పెద్ద సబ్జెక్టు నాయకుడు, పగలదీసే నాయకుడు. మీ గొంతులోనే భయం అయిపడతా ఉంది. నువ్వు కేసీఆర్ గారి కాదు నువ్వు ఫోన్ చేసింది, నీ డ్రైవర్కి ఫోన్ చేసినావు, నీ కెమెరా ఆపరేటర్కి ఫోన్ చేసినావు, కేసీఆర్ కాదు నువ్వు చేసింది. ఎందుకు చేసినావు అబ్బా? ఒకటి చెప్పు అద్దంకి దయాకర్ గారు, ఒక్కడి చెప్పు, ఎందుకు చేసినావు చెప్పు. రైతు బంధు రావట్లేదని చెప్తావా? తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చినా అడుగుతావా? దేని ఏం అడుగుతావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు గొప్పవాళ్ళు అబ్బా, ఎట్లాంటోనైనా ఎన్నుకుంటారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అయినా, తంబాకు గుట్కాలో దొరికిన దొంగనైనా, ఈరోజు రాష్ట్రంలో ప్రాంతానికి ద్రోహం చేసే గాడిదైనా వాళ్ళని తీసుకొని అందరికి వచ్చి కుర్చీలు అందించేస్తూ ఉంటారు. అంత గొప్పలు తెలంగాణలో మొదలు. ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి నెత్తి మీద పెట్టినందుకు ఈరోజు ఏం జరుగుతుంది? సవాళ్ళు, తొడలు కొట్టుడు, మెడమెలేసుడు. ఇప్పుడు రైతులు ఎక్కడ తిరగబడతారు, 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ ఎలగబెడతారని చెప్పేసి వీళ్ళు రకరకాల ఇబ్బంది పాల్పడతా ఉన్నారు.
ఘోరమైన పరిస్థితి కాబోతుంది రాబోయే రోజుల్లో. తెలంగాణ తగలబెట్టేస్తారు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే. అద్దంకి దయాకర్ గారు, మీరు చేసిన ఆ ఫోను భగవంతుడి కాలకి ఎవరికి చేసినవో భగవంతుడికి తెలవాలి.